మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటన పార్టీలో కొత్త చర్చకు దారితీసింది. సాధారణంగా ఏ నాయకురాలు పర్యటించినా పెద్ద ఎత్తున స్వాగతం పలికే బీఆర్ఎస్ శ్రేణులు కవిత పర్యటన పట్ల ఆసక్తి చూపలేదు. జిల్లా అధ్యక్షుడిగా కేటీఆర్ కు అత్యంత నమ్మకస్తుడైన బాల్కసుమన్ ఉన్నప్పటికీ పార్టీ నాయకులు కనీసం ఫోన్లో కూడా స్పందించకపోవడం గమనార్హం. పార్టీ కవితను దూరం పెట్టిందని, ఇది ఆమె వ్యక్తిగత పర్యటనగా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కవిత తిరుగుబాటుతో నాయకులు కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. అయితే కవిత మాత్రం తన పర్యటనలో భాగంగా జాగృతి నేతలతో సమావేశమయ్యారు. ఈ పరిణామాలు బీఆర్ఎస్ లో అంతర్గత విభేదాలకు అద్దం పడుతున్నాయా అన్న చర్చ మొదలైంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి వివరాలను మా ప్రతినిధి శ్రీనివాస్ నడి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, కవిత వచ్చినప్పటికీ కూడా ఎలాంటి పార్టీకి సంబంధించి ఎలాంటి స్పందన లేదు అని చెప్పని అంటున్నారు. డీటెయిల్స్ ఏంటి? ముఖ్యంగా బీఆర్ఎస్ లో అంతర్గత కలహాలు మాత్రం బయటపడుతున్నట్టుగానే తెలుస్తుంది. అందులో భాగంగా కవిత ముఖ్యంగా బీఆర్ఎస్ పైన తిరుగుబాటు చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా అయితే మంచిర్యాల జిల్లాలో పర్యటిస్తుంది. అందులో జాగృతికి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఇళ్లకు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఎవరు కూడా మనకు స్వాగతం పలకడానికి కూడా ఎవరు ముందుకు రావడం లేదు. అంతేకాకుండా బీఆర్ఎస్ స్థానిక నేతలు కూడా ఎవరు కూడా మాట్లాడడానికి ఆసక్తి చూపినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నేతలు కూడా ఎవరు మనకు అందుబాటులోకి లేరు. ఫోన్లో మాట్లాడడానికి కూడా వాళ్ళు ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కవిత పర్యటన మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు ఏమాత్రం ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వీళ్ళకు సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇది మంచిర్యాల జిల్లా కేటీఆర్ కు ముఖ్యంగా కేసీఆర్ కుటుంబ సభ్యుడిగా భావిస్తున్నటువంటి సుమన్ సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అలాంటి సుమన్ జిల్లా అధ్యక్షుడు కొనసాగుతున్నటువంటి చోట కూడా కవితకు స్వాగతం పలకడానికి కూడా ఎవరు ముందుకు రావాలనేటువంటి పరిస్థితి ఎదురైంది. అంటే మనం చూడవచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా కవితను దూరం పెట్టాలన్నటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే కవితకు సంబంధించి ఎలాంటి స్వాగత ఏర్పాట్లే కాదు, కనీసం కవిత దగ్గరికి రిసీవ్ చేసుకోవడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అందులో భాగంగా కవిత ఈ రోజు మంచిర్యాల జిల్లా పర్యటన ఉంది అని చెప్పేసి నిన్ననే చెప్పినప్పటికీ కూడా ప్రధానంగా ఎవరు కూడా ఈ బీఆర్ఎస్ శ్రేణులు కవితకు స్వాగతం పలకడంలో కావచ్చు, కవితకు రిసీవ్ చేసుకోవడంలో కావచ్చు, కవితతో మాట్లాడడానికి కూడా ఎవరు ఆసక్తి చూపుతున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా కేటీఆర్ కు సంబంధించి కేటీఆర్ కు ప్రధాన అనుచరుడిగా పేరున్నటువంటి బాల్కసుమన్ అయితే మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాల్కసుమన్ కొనసాగుతున్నటువంటి ఈ మంచిర్యాల నియోజకవర్గ జిల్లాకు సంబంధించి కవిత పర్యటన ఉన్న నేపథ్యంలో కవితకు కనీసం స్వాగతం పలకడానికి కూడా ఎవరు రావడం లేదు. అంటే ముఖ్యంగా కేటీఆర్ నుంచి కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ శ్రేణుల నుంచి కావచ్చు, బీఆర్ఎస్ అధిష్టానం నుంచి కావచ్చు, కవితకు పెద్దగా పట్టించుకోవద్దనేటువంటి సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగా స్థానిక నేతలు కూడా, కింది స్థాయి నేతలు కూడా ఎవరు కూడా కవిత పర్యటన ఆసక్తించడం లేదు. కవితకు రిసీవ్ చేసుకోవడానికి కూడా ఎవరు ముందుకు రానటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో మనం స్పష్టంగా అర్థమవుతుంది బీఆర్ఎస్ పార్టీ కవితను దూరం పెట్టి ఆలోచన చేస్తుందన్న విషయం తెలుస్తుంది. ముఖ్యంగా కవిత ముఖ్యంగా చూసుకుంటే జాగృతి నేతలతో మాత్రమే సమావేశమవడాన్ని ఎలా చూడాలి? అంటే అందరితో సమావేశమైన తర్వాత ఆమె కొత్త పార్టీకి సంబంధించి ఏమైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే బీఆర్ఎస్ నేతల మీద ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఏమైనా ఉండొచ్చు అంటారా? తప్పకుండా మనం అదే యాంగిల్ లో చూడొచ్చు. ముఖ్యంగా కవిత ఎప్పుడైతే కేసీఆర్ కుటుంబం నుంచి తిరుగుబాటు ప్రక్రియ కొనసాగిస్తుందో, కేటీఆర్ ను ఉద్దేశించి మీడియాతో చర్చలో చెప్తున్నటువంటి విషయాలు కావచ్చు, ముఖ్యంగా కేసీఆర్ ను ఉద్దేశించి ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఇవన్నిటిని చూసినట్టయితే బీఆర్ఎస్ పార్టీకి ఆమెకు మధ్య గ్యాప్ పెరిగిన విషయం స్పష్టంగానే ఏర్పడుతుంది. అందులో భాగంగా కవిత కేవలం జాగృతిని పటిష్టం చేయాలనేటువంటి ఉద్దేశంతో తన పర్యటన కొనసాగిస్తుంది. అందులో భాగంగా ఇప్పుడు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘానికి అనుసంధానంగా కూడా ఆమె జాగృతి బలోపేతం చేయాలని దృష్టి పెట్టింది. అందులో భాగంగా కోల్ బెల్ట్ ఏరియాలో పర్యటిస్తుందని చెప్పుకోవచ్చు. కేవలం జాగృతికి సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని కలవడం, వాళ్ళతోటి సమావేశాలు ఏర్పాటు చేయడం, వాళ్ళ నేతలతోనే టచ్లోకి వెళ్ళడం, అలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తుంది. పూర్తిగా బీఆర్ఎస్ శ్రేణులను ఆమె కూడా ఇగ్నోర్ చేసినట్టుగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ శ్రేణులు కూడా కవితను కూడా ఇగ్నోర్ చేసినట్టుగానే కనిపిస్తుంది. ఏదైనా కానీ మనం స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది, ఎప్పుడైతే కవిత బీఆర్ఎస్ పార్టీని తిరుగుబాటు చేస్తుందో, ఎప్పుడైతే కవిత కేటీఆర్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేస్తుందో, ఎప్పుడు అయితే కవిత కేసీఆర్ ను మాత్రమే నాయకుడు, కేసీఆర్ చుట్టూ ఉన్న వ్యక్తులు దయ్యాలు అని చెప్పేసి ఆమె ఏదైతే మాటలు చెప్పడం జరిగిందో, కేవలమే బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ నే నాయకునిగా నేను ఒప్పుకుంటున్నాను, మిగతా వాళ్ళు ఎవరు కూడా లేరు అని ద్వితీయ నాయకత్వాన్ని ఉద్దేశించి మాట్లాడడం, ఇవన్నిటి కూడా చూసినట్టు
చూసినట్టయితే పర్టికులర్ గా మనకు కేటీఆర్ కూడా దాని అంచెర వర్గాలు కూడా సంకేతాలు ఇచ్చినట్టుగానే తెలుస్తుంది. కవిత పర్యటన పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆసక్తి చూపకపోవడం, కేవలం జాగృతిని అడ్డం పెట్టుకుని ఆమె జనాల్లోకి వచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఆ జాగృతి నేతలతోటి పటిష్టం చేసుకుని తర్వాత తన కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. కవిత లాంటి స్థాయి నేతలు ఇంత క్రితం జిల్లాలో పర్యటిస్తే ఒక రోజు ముందు నుంచి అడవిడి కొనసాగుతుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడమే కావచ్చు, బ్యానర్లు ఏర్పాటు చేయడమే కావచ్చు, కవితను రిసీవ్ చేసుకోవడానికి నాయకులు పోటీ పడేవారు. మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో కవిత వస్తుందంటే ఆ ప్రాంతానికి వచ్చేటువంటి పరిస్థితి ఉండేది. కానీ కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ కుటుంబం పైన, ముఖ్యంగా కేటీఆర్ కుటుంబం పైన, కేసీఆర్ కుటుంబం పైన తిరుగుబాటు ఎప్పుడైతే చేస్తుందో, బీఆర్ఎస్ పార్టీలో ఆమె కొన్ని వ్యాఖ్యలు ఏవైతే దుమారం లేపుతున్నాయో ఆమె చెప్పేటువంటి మాటలు, ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి అయితే కవిత ఈ మాటలు మాట్లాడినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులు కవితను కొంచెం దూరం పెట్టి కట్టినట్టుగానే సంకేతాలు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే కవిత పర్యటనకు సంబంధించి స్థానికంగా రిసీవ్ చేసుకోవడానికి కూడా పట్టణ స్థాయి అధ్యక్షులే కావచ్చు, పట్టణ స్థాయి నాయకులే కావచ్చు, బీఆర్ఎస్ అంటే గులాబీ కండువా కప్పుకునేటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవరు కూడా కవిత పర్యటన పట్ల ఆసక్తి చూపడం లేదు. కనీసం కవిత పర్యటన వివరాల పట్ల కూడా వాళ్ళు వెల్లడించడం లేదు. వాళ్ళు కనీసం కవితను రిసీవ్ చేసుకోవడానికి, కనీసం కవితను కలవడానికి కూడా వాళ్ళ ఆసక్తి చూపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనం స్పష్టంగా అర్థమవుతుంది, కేసీఆర్ కుటుంబంలో విభేదాలు స్పష్టంగా ఉన్నాయి. కవితను దూరం పెట్టే అవకాశాలు బీఆర్ఎస్ పార్టీ నుంచి వస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా మంచిర్యాల పర్యటన ఎప్పుడైతే కవిత ఏదైతే బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి, బీఆర్ఎస్ లో జరుగుతున్నటువంటి పరిణామాలను ఉద్దేశించి ఏదైతే వ్యాఖ్యలు చేయడం జరిగిందో, ఏదైతే లేఖలు రాయడం జరిగిందో, ఆ లేఖల తర్వాత జిల్లాలో పర్యటిస్తా ఉంది. ఆ జిల్లాలో పర్యటించిన తర్వాత మొదటి పర్యటన మంచిర్యాల జిల్లాకి రావడం జరిగింది. ఈ జిల్లా పర్యటనలో భాగంగా జాగృతి నేతలను కలిసే అవకాశం ఉంటున్నది. ఈ నేపథ్యంలో కూడా ఎవరు కూడా కనీసం స్థానిక నేతలు కూడా కవితను రిసీవ్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతలేరు. అంటే మనం స్పష్టంగా అర్థమవుతుంది, బీఆర్ఎస్ లో కవితను దూరం పెట్టే అవకాశం కనిపిస్తుంది. కవిత కూడా బీఆర్ఎస్ నుంచి దూరంగా వెళ్లే అవకాశం ఉందా అనేటువంటి సంకేతాలు అయితే మనకు స్పష్టంగానే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.